వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలపై దాడులు పెరిగాయని ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబం మరణానికి బాధ్యత వహించాలని కొవ్వూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. వైజాగ్ డ్రగ్స్ కేసులో వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. కొవ్వూరు 2 మెయిన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి, కంఠమని రామకృష్ణులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ గత 5 ఏళ్ల కాలంలో గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చారని, ప్రజలు వైఎస్ఆర్సీపీని ఓడించడానికి ఎన్నికలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. వరుసగా ముందు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ గారిని బలిగొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ వైకాపాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ యొక్క కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారు. మరొక దళితుడిని వరప్రసాద్ అనే అతను శిరోమండలం చేశారు. వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా దళిత మహిళల మీద, ఎస్సీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద దాడులు జరగటం, వాళ్ళ హత్యలు చేయటం, అనేక రంగా దళితుల మీద కూడా అమరావతి ఉన్నటువంటి రాజధానిలో దళితుల మీద కూడా భూముల విషయంలో ఎస్సీ ఎస్టీ కేసు కూడా దళితుల మీద కూడా పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ మైనింగ్ ఉన్నాయి అనే దాని మీద పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు చేసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి కడపకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ పంపించి ఇవాళ ఇసుక ప్రాంతాల్లో కూడా వాళ్ళే ఉన్నారు. గనుల మాఫియాలో గనుల కాడ వాళ్ళే ఉన్నారు. ఇవాళ రాజమండ్రిలో కూడా ఇళ్ల స్థలాల పేరు మీద ఎంత కుంభకోణం జరిగిందో అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏం చేశారో కూడా మనందరికీ తెలుసు. అన్ని ప్రాంతాల్లో కూడా ఇసుక మాఫియా, మద్యం మాఫియా, అదేవిధంగా వీళ్ళు ఈ రోజుని గనుల మాఫియాతో చేయటమే కాకుండా డ్రగ్స్, అదేవిధంగా గంజాయి ఎక్కడికి వెళ్ళినా కానీ సరఫరా అవుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎక్కడ పట్టుకున్నా కానీ కేర్ ఆఫ్ అడ్రస్ ఇవాళ ఆంధ్రప్రదేశ్గా మారిపోయిన పరిస్థితి ఉంది. నీ ఎమ్మెల్యేలు కానీ, నీ ప్రజాప్రతినిధులు కానీ, నీ మంత్రులు కానీ ఎవరు కూడా ఇటువంటి దౌర్జన్యాలకు కానీ దోపిడీకి నాటుకోకుండా రాష్ట్రంలో మీరు ఒక రాక్షసులాగా ప్రజల మీద పడి పీడించుకుంటారని తెలియని పరిస్థితి మీద చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలందరూ కూడా ఇంటికి సాగనంపుతారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మెరైన్ కంపెనీ, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి బంధువు దగ్గర దొరకడం అన్నది చాలా దారుణమైన పరిస్థితి. ముఖ్యంగా మన కొవ్వూరు టోల్గేట్ దగ్గర రావడం మీద ఎంత గంజాయి బత్తాలు దొరుకుతున్నాయో, ఎన్ని దొరుకుతున్నాయో కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా, అలాగే డ్రగ్స్ కూడా అలవాటు చేసి యువతకి ఈ రోజున నిర్వీర్యం చేత యువత భవిష్యత్తున్న ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది. ముఖ్యంగా ఏ రోజు కూడా లేకుండా సుమారు ఎంతో ధైర్యంగా 1000 బస్తాలు గంజాయిని దింపి ఈ రోజున వైజాగ్లో, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా స్మగ్లింగ్కి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ చేయడం, అదేవిధంగా వైజాగ్ని క్యాపిటల్ చేస్తానంటాం, గంజాయి క్యాపిటల్ చేద్దామని ఉద్దేశమా నీకు, లేకపోతే మాదక ద్రవ్యాలు క్యాపిటల్ చేద్దామని ఉద్దేశంతో అన్నది మాకు అర్థం కావట్లేదు. దీన్ని అన్నీ కూడా ప్రజలందరూ గమనించి రేపు రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గుణపాఠం చెప్పాలని. ఇప్పుడెప్పుడు అని ఎలక్షన్లో నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మరి ఈ మధ్యనే వైజాగ్లో మరి నిన్నే చూస్తే విజయసాయి రెడ్డి అనుచరుడు దగ్గరే మరి గంజాయి దొరకటం చాలా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తుంది. ఇంచేదంటే అసలు రాష్ట్ర రాజధాని అమరావతి కాదు, వైజాగ్ అంతా కూడా గంజాయి ఆంధ్రప్రదేశ్గా కూడా మరి జరిగే పరిస్థితి ఈ రోజునైతే ఉంది. అలాగే ఈ ప్రభుత్వంలో మరి ఇటు శాండ్ మాఫియా కానివ్వండి, ఇటు లిక్కర్ మాఫియా కానివ్వండి, గంజాయి కానివ్వండి, వీటిల్లో మాత్రం ఈ జగన్ ప్రభుత్వం మరి ఈ మూడిట్లో కూడా మరి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ప్రజలు మాత్రం రెడీగా ఉన్నారు. ఎప్పుడే ఎలక్షన్ అని చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమికొడతా ఖాయం. రేపు జరగబోయే ఎలక్షన్లో మరి టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమి కూడా తప్పనిసరిగా విజయం సాధిస్తుందని తెలియజేస్తూ సెలవు.